అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో గ్లోబల్ సమిటి ముగిసింది. అట్లనే మనము మెక్సికో తోటి సీఎం రేవంత్లు ఫుట్బాల్ ఆడు అది కూడా అయిపోయింది. సర్పంచ్ ఎలక్షన్లు రెండో విడత ఖతమైనవి, ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చేసినాయి. ఇక మూడో విడత 17వ తారీఖు నాడు పోలింగ్ ఉన్నది నాయన. తెలంగాణలో కావాల్సినటువంటి సర్పంచులు మేమే గెలిచినాము, ఫుట్బాల్ ఆడుతున్నాము, 2047 గ్లోబల్ సమిటీ పెట్టినాము. ఇంతకన్నా అభివృద్ధి తెలంగాణలో ప్రజలు ఎప్పుడన్నా కానిండ్రా మీ ముఖాలకు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్న తెలంగాణ ప్రభుత్వము, అలాగే వ్యవసాయ శాఖ వైనము చూద్దాం ఒకసారి. తెలంగాణ ప్రజలారా, మరి మనకు కావాల్సింది రేవంతులు 100 కోట్ల ఖర్చుతోటి ఫుట్బాల్ ఆడితే 100 కోట్ల ఖర్చు అయిందట. మనకు అది ప్రజలకు ఏమన్నా ఉపయోగపడుతుందా? గ్లోబల్ అని ఒక కమిటీ పెట్టినాం, 2047 విజను, ఇంటికి 1 GB డాటా. ఇప్పుడు తినడానికి మెతుకులు దిక్కులు ఎవరా నాయన అంటే 2047 తర్వాత మీ ఇంటింటికి బగర్ రైస్, బిర్యానీ, అది హైదరాబాద్ బిర్యానీ, ఇంకా అది ఇది ఉంటుందని గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉన్న ఈ సీఎం రేవంత్లు ఇవాళ అన్నడయ్యా ఢిల్లీలో ఉన్నాడు. ఓడిచోరి మీద జై ఓడిచోరి, జై ఓడిచోరి అంటా ఉన్నాడు. ఇక్కడ తెలంగాణలో రైతులను పట్టించుకుని దిక్కు లేదు, విద్యార్థులను పట్టించుకుని దిక్కు లేదు. ఖచ్చితంగా కావాల్సినటువంటి హాస్టళ్ళల్లో బీసీ సంక్షేమ హాస్టల్ కావచ్చు, ఎస్సీ సంక్షేమ హాస్టల్ కావచ్చు, ఏ హాస్టల్ అయినా సరైన భోజనం ఉందా అంటే దానికి దిక్కు లేదు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, వీళ్ళకి కావాల్సినటువంటిది ఏమైనా ఉంది అంటే ఎలక్షన్లు మాత్రమే. ప్రజలారా ఎలక్షన్లు అయిపోయినాయి, మరి రైతు భరోసా ఏది అని రైతులు అడగరా? అడిగితే వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వర సారు ఏమంటా ఉన్నాడు, ఏం కథ అని ముచ్చటను మనం ఇప్పుడు సూక్ష్మంగా క్షుణ్ణంగా పరిశీలించబోతా ఉన్నాము. ఎందుకంటే రైతు భరోసా అనేది టకీ మని మన ఖాతాలో పడుతుందట. మనము ఏ తారీఖు నుంచి పడుతుంది, రేవంతులు సార్ ఏం చెప్పండి. ఎందుకంటే రేవంతులు సార్ ఇవ్వలేడు లేడు, మరి ఇయ్యాలత్తడా రేపత్తడో తెలియదు. సర్పంచ్ ఎలక్షన్లు అయితే అయిపోయినాయి, మన కథ అంతా ఒడిసిందిగా మనకు ప్రజలతోటి అవసరం లేదన్నట్టుగా పోయి ఢిల్లీలో ఓడిచోరి మీద ఓడిచోరి, జై ఓడిచోరి, జై ఓడిచోరి అని రాహుల్ గాంధీ తోటి జై కొడతా ఉన్నాడు. చూద్దాం మరి ఏమంటా ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు. ఎప్పుడు ఇస్తారు వీళ్ళు రైతు భరోసా? ఎన్నికలు అయితే అయిపోయినాయి, రైతు భరోసా అంటే ఏ ఇత్తంతి? ఇగో డిసెంబర్ 14 నాడు వచ్చినటువంటి అప్డేటు కనబడతా ఉంది కదా. రైతు భరోసా రైతులకు ప్రభుత్వం శుభవార్త. వారికి యూరియా రైతు భరోసా అప్డేటు. యూరియా గురించి, రైతు భరోసా గురించి ఆయన తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి వాక్యాలు ఓకేనా మనం చూడాలి. రైతు భరోసా తెలంగాణ ప్రభుత్వం నిన్నటి వరకు గ్లోబల్ సమిటీ పైన ఫోకస్ పెట్టింది. అది అయిపోవడంతో అది అయిపోయింది అన్నట్టుగా. అది అయిపోవడంతో ఇప్పుడు అన్ని రకాల అంశాలపైన దృష్టి పెడుతుందట. ముఖ్యంగా వ్యవసాయ శాఖ రైతులపైన ఫోకస్ మొదలుపెట్టింది. మంత్రి తుమ్మలను ఏమన్నారో తెలుసుకుందాం. ప్రజలారా, ఈ వీడియోను మీరు లాస్ట్ వరకు చూడండి. కాకరించి గాండ్రించి నా ముఖం మీద ఉమ్మకపోతే నా మీద ఒట్టే. ఎందుకంటే అట్లున్నది, మరి అప్డేట్ అంటే అట్లున్నది. గిడ తెలంగాణ రైతులు మామూలు కాదట. తెలంగాణ వ్యవసాయం కూడా మామూలు కాదు. తెలంగాణలో రైతులు ఇప్పుడు మామూలు రైతులు కాదు, అంటే బిచ్చగాళ్ళు అన్నారు కదా మొన్న ఒకసారి, రైతులు బిచ్చగాళ్ళు అని ఒక్కోళ్ళు అన్నారు. ఇంకొకోళ్ళేమో బిచ్చగాళ్ళ కంటే అప్లం చేసారు. యూరియా కోసం ఉరికిచ్చుతాను, పంటల కోసము అంత సంకనాగిపోయినా తుఫాన్ వచ్చి 12 జిల్లాలలో మొత్తము ఉన్నటువంటి పంటలు గంగలో కలిసిపోతే దాని గురించి పట్టించుకున్న నాయకులు లేడు. అందుకనే తెలంగాణలో రైతులు ఇప్పుడు మామూలు వాళ్ళు కాదు. అంటే మొత్తానికి మనను తువ్వాలను చెప్పబెట్టి కొడతా ఉన్నారు అన్నట్టు, అది మాట. ఇక వారు దేశానికి ముందుకు నడిపిస్తూ ఉన్న మోడల్ రైతులు. మా ముఖాలకు పాన్స్ పౌడర్ దిక్కులేదు కానీ, గంజిమెత్తుకులు దిక్కులేవు కానీ, 2047 వరకు మోడర్న్ రైతులు అవుతాం మేము. కానీ వారి యొక్క టెక్నాలజీ, వారి వ్యవసాయ విధానాలు దేశంలో కంటే ముందున్నాయి. ఇక్కడి రైతులు ఏం చేసినా అదొక సంచలనం అంతే. యూరియాకు పోలీసు వాళ్ళతోటి దెబ్బలు తిన్నా సంచలనమే. మాకు తుఫాను కారణంగా భారీగా పంట నష్టం జరిగి ఎంతోమంది ఆ వాగుల్లో ఉటకపోయినా కూడా సంచలనమే. మా కుటుంబాలు అప్పుల పాలై మేము చెట్టుకు ఈ తాడేసుకొని ఊగులాడినా సంచలనమే. ఇంకా ఏం కావాలంటే మా పిల్లలను గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా చదివించుడు మా దగ్గర స్తోమత అయితే లేదు. మేము ఎటన్నా వెళ్ళిపోవాలి విదేశాలు అనుకున్నాడు
కూడా సంచలనమే. సిగ్గులేని మాటలు మీరు మీ యొక్క బతుకులు ఇదొక సంచలనము అవుతోంది. ముఖ్యంగా వరి ఉత్పత్తిలో దూసుకుపోతా ఉన్నారు. అందువల్ల ఈ రైతులకు చేయవలసినటువంటి కార్యక్రమాలను ఆలస్యం చేస్తే అది తెలంగాణకు మాత్రమే నెగిటివ్ అవ్వదు, మొత్తం దేశానికే నెగిటివ్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వము రైతుల సంక్షేమం మీద ఫోకస్ పెడుతుందట. ఉమ్ముండ్రి నా మీద కక్కరిచ్చి డైరెక్ట్గా కాకుండా మీకు పానపరాకు గుట్కా మటకా వేసుకొని కూడా నా మీద ఉమ్ముండ్రి. ఎందుకంటే గింత అధ్వానం రాసినాక మనం ఏడ బతుకుతాము? రైతు భరోసా ఇచ్చుడు పక్కన పెట్టి మీరు మామూలు కాదు, మీరు దీని మనం ఏం మాట్లాడతాం ఏం కాదా? ఉన్న పరిస్థితులు ఏంటి, మీరు మాట్లాడే మాటలు ఏంటి? మామూలు కాదు రైతులు ఇవ్వాల. అరే బాడకావాలరా చెప్పులు పోతే ఇప్పటికీ 6 నెలలకు చెప్పులు కొందామంటే ఇంట్లో పైసలు లేవు. బరీని తినిగిపోతే లోపల బరీని వేసుకుందామంటే పైసలు లేవు. రైతులు మామూలు గారంటా ఉన్నావు. ఇవాళ యూరియా గురించి, యూరియా కొంటే నానో యూరియా డబ్బా కొనాలి, లింక్ పెట్టిరు ఇట్లా పెళ్ళాంకు మొగోనికి లింక్ పెట్టినట్టు. మరోవైపు రైతు భరోసా రెండో విడత డబ్బా అంటే ఒకటో విడత తీసేసిండ్రు అన్నట్టు. మరోవైపు రైతు భరోసా రెండో విడత డబ్బును ఎప్పుడు అకౌంట్లో జమ చేస్తారని ఇంకా తేలలేదు. ప్రభుత్వం జమ చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది, కానీ ఖచ్చితమైన తేదీని ప్రకటించట్లేదు. ఇటీవల ప్రభుత్వం మరిన్ని అప్పులు తీసుకునేందుకు అనుమతులు కూడా లభించినాయి. ఎందుకు? కోకాపేటలో అమ్మేటువంటి భూములు పైసలను నెట్టిపోతూ ఉన్నాయి. కోకాపేటలో మీరు పెట్టినటువంటి భూముల వ్యాపారము అదంతా మరి రైతులకు కనీసం ఒక 800 కోట్లు పెట్టి రైతు భరోసా వేయలేకపోతా ఉన్నారు. కోకాపేటలో ఒక్కొక్క ఎకరానికి 158 కోట్లు 159 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి. అవన్నీ ఎవరి పొందకు పెట్టుకుంటుర్రా నాయన మీరంతా? ఈయనకి అప్పుల గురించి అప్పులు తీసుకునేందుకు అనుమతులు లభించినాయి. అందువల్ల రైతులకు ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. పైగా రబ్బీ సీజన్ కూడా ప్రారంభం అయిపోయింది కాబట్టి త్వరగా ఈ యొక్క మనీ ఇవ్వకపోతే రైతుల నుంచి ప్రభుత్వం పైన ఆగ్రహం చూసే ప్రమాదం ఉంది అని చెప్తా ఉన్నాడు తుమ్మల నాగేశ్వరు. సిగ్గులేకపాయ ఇంకేమన్నా ఇక్కడ మంచిగా ఇచ్చిండు. ఇక ప్రజలారా, ఇది దీని ఏమంటారు చూడు, దీన్ని ఏమో అంటారు, షెడ్డోనికి చెప్పారు మంచోనికి అయితే మారిన పబ్లిక్. మనం షెడ్డోళ్ళ ముందు గల మనను చెప్పుతోటి తువ్వాల చెప్పు పెట్టి కొడుతూ ఉన్నారు, అయినా కూడా మనకు సిగ్గు రాదు. డైరెక్ట్ లాఠీ చార్జ్ చేసిండ్రు యూరియా కోసం, అయినా కూడా మనకు సిగ్గు రాదు. రైతు రుణమాఫీ కాలేదు సంపూర్ణంగా అని ధర్నాలు చేసాం, ఎక్కడికక్కడ అరెస్టులు చేసి జైళ్ళ వడదొబ్బిండ్రు, అయినా కూడా మనకు సిగ్గు రాదు. ఎందుకంటే 90 రాగానే బెంచ్ నా అంత పోటుగాడు ఓడున్నాడు, యశోదం పంతు ఎవరికైతే అలాగే ఓటు అని గల్లాలు ఎగిరేసి అంగిలి ఏడికాడికి చెక్కొని పోయి ఎడ దొరుకుతాడు ఓటు గుద్దుడే. ఆ 90 రాగానే మళ్ళీ కోటరు ఇచ్చిరి. ఆ 90 రాగానే ఇంటికాడ కోటరు ఉందని ఎరికైనా కాడ ఓటు బ్యాంక్ కాడ ఓటు వేయాలి, ఆ గుర్తుకు వేయాలి, మనను గుర్తుకు అగ్గిపెట్టి గుర్తుకు ఓటు వేయాలి. ఎందుకంటే అది గీకి అంటిస్తే కొంప గాలి కూలిపోతుంది కాబట్టి అగ్గిపెట్టి గుర్తుకే ఓటు వేయాలని మళ్ళీ మనము సంకలు గుద్దుకోండి. ఇంటికాడ కోటరు ఉంది కదా, కానీ నీ బతుకుల మనం కూడా అగ్గిపెట్టి గుర్తుకు ఓటు ఎత్తిన వాడు ఓటేసి ఇంటికి వచ్చే వరకల్లా ఇల్లు కాలి మన బూడిది కాబట్టి ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఇంకా 2025లో ఉన్నామా 1965లో ఉన్నామా కూడా అర్థమవుతలేదు. ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు చూడుర్రి. ఇటీవల పంచాయతీ ఎలక్షన్లో తొలి విడత కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల నుంచి వ్యతిరేకత కనిపించింది బీఆర్ఎస్ అంటోంది. మరి అందువల్ల కాంగ్రెస్ ఇచ్చినటువంటి మద్దతు అభ్యర్థులు ఓడిపోయారని బీఆర్ఎస్ చెబుతోంది. అదే నిజమైతే రెండో విడతలో కూడా ఆ పరిస్థితి రావచ్చు. కానీ కాంగ్రెస్ మాత్రం ప్రజల మద్దతుకే తాము ఉందని అంటోంది. అన్ని వర్గాల నుంచి తమకే సపోర్ట్ చేస్తున్నారని అంటోంది. కానీ బీఆర్ఎస్ చెప్పేది నిజమైన రైతు భరోసా నిధులు త్వరగా విడుదలయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే బీఆర్ఎస్కు ఓటు పడితే వాళ్ళకు భయం చూస్తుంది. కానీ మనం బీఆర్ఎస్కు ఓటెత్తలేం కదా, అధికారంలో ఉన్న కాంగ్రెస్కు ఓటేసాం 50%. ఇప్పుడు 2000 సీట్లు 2000 సర్పంచులు మొదటి విడత వీళ్ళే వచ్చారు అనుకో, 1100 సర్పంచులు టీఆర్ఎస్ వచ్చింది. ఇంకా బీజేపీ 200, ఇతరులు 400, ఏకగ్రీవాలు 400. మొదటి విడతల ఆటాన భాగము వాళ్ళ ఆటాన భాగము కాంగ్రెస్ అయింది. మరి రెండో విడతల కూడా ఆటాన భాగం కాంగ్రెస్, ఆటాన భాగం వాళ్ళు అయినరు. అంటే మొత్తానికి మొత్తం రూపాయి వీళ్ళే గెలిచినట్టు ఈ మాటలు చూడు.
ఎంత నిక్కాసుగా ఉన్నాయో. ఈ ఆటాన శాతం కాదు కదా, వీళ్ళకి 10% కూడా సర్పంచ్ సీట్లు ఇవ్వకపోయిన ఉంటే సిగ్గు శరం వచ్చి రైతు భరోసా ఎద్దురు. ఏనాడైపోతా ఉంది చూడండి. ఎలక్షన్ కోడ్ మనకన్నా సిగ్గు రావాలి కదా. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న ఇది పాత పథకమే కాబట్టి నిధులు విడుదల చేయవచ్చట. మరి ఇన్ని రోజులు ఏం బీకిర్రు? నిధులు విడుదల చేయొచ్చు, ఇక వాళ్ళ అంటా ఉన్నారు చూడండి. ఇగో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న ఇది పాత పథకమే కాబట్టి నిధులు విడుదల చేయవచ్చు. కానీ కొందరు అధికారులు ఎన్నికల కోడ్ కారణంగానే రైతు భరోసా ఇంకా విడుదల కాలేదంటా ఉన్నారు. మరి అయితే 3వ విడత పోలింగ్ ఈ నెల 11న జరుగుతుంది. అదే రోజు ఎన్నికల కోడ్ కూడా ముగుస్తుంది. అందువల్ల 18 తర్వాత డిసెంబర్ 18 తర్వాత ఎప్పుడైనా రైతు భరోసా ఇచ్చే ఛాన్స్ ఉంటుందని ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాలనే చూస్తుందట. ప్రభుత్వం ఇయ్యాలని చూస్తుంది కానీ మనకే సిగ్గు శరం లేకుండా నోటుకు అలాగే కోటర్ సీసకు ఓటేసుకుంటా వాళ్ళ సర్పంచులను గెలిపిస్తా ఉండమని ప్రభుత్వం చెప్తూనే ఉన్నది. మనం మారము. నాకు కూడా ఇంతకన్నా మాట్లాడి ఓపిక లేదు. బాగా గరంతో ఉన్న ఈ ముచ్చట చూసినాక ఇది తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినాక కోపం రాదా? ఎందుకంటే రైతు బిడ్డను సలికి తుకం కూడా లేస్తలేదు. ఆ తుకం బస్తలకు పెట్టి 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 ఏమీ లేవు, ఇంట్లో అన్నీ అయిపోయినాయి. ఇక యానన్నా మా భార్య కమ్మలు ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇవి పోయింది, అవి పోయినాయి, అన్ని పోయినాయి. కమ్మలు ఉన్నాయి, అమ్మతో 20,000 వస్తాయి కావచ్చు. అవి తెచ్చి ఇప్పుడు పంట పెట్టుబడి పెట్టాలి నేను. ఇది నా బతుకు. రైతులందరూ అర్థం చేసుకొని ఈ వీడియోని అన్ని గ్రూపులలో షేర్ చేయాలని కోరుకుంటాడు కాదు, మీ కాలమొక్తారు భయ్ షేర్ చేయండి. అంతకు మించి ఏమంటారట. అందరికీ జై తెలంగాణ, జై తెలంగాణ.